రైస్ మిల్ లేక దూరంగా ఉండి ఇబ్బంది పడుతున్నారా? మీరు పండించిన ధాన్యాన్ని రైస్ మిల్ వద్దకు తీసుకొని వెళ్ళడానికి సమయం, చార్జెస్ ఎక్కువవుతూ ఉంటాయి. అలాగే మీకు నచ్చిన పాలిష్ బియ్యానికి రాకపోవడం, మీ బియ్యం వేరే వాళ్ళ బియ్యంతో కలిసి కల్తీ జరగడం, ధాన్యానికి తగిన దిగుబడి రాకపోవడం, చాలామంది ధాన్యం పండించే రైతులు, ధాన్యం కొనుగోలు చేసి బియ్యంగా ఆడించుకునే వాళ్ళు, ఇలా ఎన్నో సమస్యలు చాలామంది ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు నేను ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే వారందరి కోసం ఒక మిషన్ అయితే తీసుకువచ్చాను. ఈ మిషన్ గురించి తెలుసుకునే ముందు, హలో గాయ్స్, నా పేరు నవ్య, మీరు చూస్తున్నారు జాయ్ కిచెన్ మిషనరీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియో చూసిన తర్వాత ఈ మిషన్ గురించి మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఆలస్యం చేయకుండా మనమైతే మిషన్ గురించి అయితే కొన్ని విషయాలు అయితే తెలిసేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ మిషన్ పేరు మినీ రైస్ మిల్. ఈ మినీ రైస్ మిల్ లో ఇలా ధాన్యం వేసి అలా పాలిష్ బియ్యంగా ఆడించుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా పాలిష్ పెట్టుకుని ఈ మినీ రైస్ మిల్ లో ఆడించుకోవచ్చు. మినీ రైస్ మిల్ లో ఎలాంటి ధాన్యం అయినా సరే బియ్యంగా ఆడించుకోవచ్చు. ఈ మినీ రైస్ మిల్ లో ధాన్యం బియ్యంగానే కాకుండా రాగులు, కొర్రలు, సాములు ఇటువంటి చిరుధాన్యాలపై కూడా పొట్టు తీసుకోవచ్చు. ఈ మినీ రైస్ మిల్లో గంటకి 160 నుంచి 200 కేజీల వరకు ధాన్యం బియ్యంగా ఆడించుకోవచ్చు. ఆ విధంగా మనం రోజులో 10 ధాన్యం బస్తాలు ఈ మిషన్లో అయితే ఆడించుకోవచ్చు. 75 కేజీల ధాన్యం ఈ మిషన్లో వేస్తే ధాన్యం ఆరుదల బట్టి 48 నుంచి 52 కేజీల వరకు బియ్యం దిగుబడి వస్తాయి. ఈ మినీ రైస్ మిల్లో తౌడు విషయానికి వస్తే ఊకా తౌడు కలిపి చిట్టి తౌడు కింద వస్తుంది. మనకి ఈ మినీ రైస్ మిల్ 3 HP మోటార్తో రన్ అవుతుంది. మనకి ఇంటి దగ్గర వచ్చే సింగిల్ ఫేస్ కరెంట్లోనే ఈ మిషన్ ఉపయోగించుకోవచ్చు. ఈ మినీ రైస్ మిల్లో ధాన్యం ఫుల్ పాలిష్ బియ్యంగాను లేదా సెమీ పాలిష్ బియ్యంగా కూడా ఆడుకోవచ్చు. ఈ రైస్ మిల్లులో బియ్యం కల్తీ జరగడం, దిగుబడి తక్కువ రావడం ఇలాంటి ఏ సమస్యలు ఉండవు. మీ గ్రామంలో రైస్ మిల్లు లేకపోయినా మీ గ్రామానికి చాలా దూరంగా ఉన్న ఈ మినీ రైస్ మిల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మినీ రైస్ మిల్ ఉంటే మీ గ్రామంలో కావచ్చు, మీరే రైస్ మిల్ ఓనర్. మీ ధాన్యం మీరు బియ్యంగా ఆడించుకుంటూ ఇతర ధాన్యం బియ్యంగా ఆడిస్తూ ఈ మినీ రైస్ మిల్తో మంచి వ్యాపారం అయితే చేయవచ్చు. మీరు సేంద్రియ వ్యవసాయం చేస్తూ ధాన్యం పండించే రైతులు అయితే మీ బియ్యం ఎటువంటి కల్తీ జరగకుండా ఈ మినీ రైస్ మిల్లులో అయితే ఆడించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ మినీ రైస్ మిల్ ఉపయోగించడం చాలా సులభం. ఎవరైనా చాలా సులభంగా ఉపయోగించవచ్చు. ఈ మినీ రైస్ మిల్ ఎలా పనిచేస్తుంది, ఎలా ఉపయోగించాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మినీ రైస్ మిల్ గురించి మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.